ఈ సమయంలో సంఘానికి ఉండవలసినటువంటి ఒక 3 లక్షణాలు, సంఘానికి ఉండవలసినటువంటి 3 ప్రధానమైన లక్షణాల గురించి మనము ధ్యానం చేద్దాం. చాలా లక్షణాలు ఉన్నాయి బైబిల్లో, చాలా లక్షణాలు కనపడుతూ ఉంటాయి, చాలా గుణాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మనం ప్రత్యేకంగా ఒక 3 విషయాలు ఇక్కడ రాయబడిన అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి విషయాలు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటిగా సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది అని రాయబడింది. సంఘం ఎలా ఉందట? క్షేమాభివృద్ధి నొందుచూ ఉన్నది, క్షేమము అభివృద్ధి నొందుచూ ఉన్నది. జనరల్ గా మనం ఆలోచన చేస్తే సంఘము దీవించబడుతున్నది, సంఘము ఆశీర్వదించబడుతుంది, సంఘము అభివృద్ధి నొందుచూ ఉన్నది అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఈ యొక్క చర్చి గత 3 సంవత్సరాల క్రితం ఇలా కట్టబడింది, వచ్చే సంవత్సరానికి కొంచెము ఇటు పెంచబడి, వచ్చే సంవత్సరానికి అటు పెంచబడి, లేకపోతే లేకపోతే దీనికి సెంట్రల్ ఏసీ చేసి, లేకపోతే లోపల ఫ్లోరింగ్ అంతా మంచి ఇటాలియన్ మార్బుల్ వేసి అద్భుతంగా చేశారు, తయారు చేశారు. సంఘము క్షేమాభివృద్ధి అందుతూ ఉన్నదంటే అంతేనా? కాదా? ఎవరు అంటున్నారు? కాదు. ఒక ₹1 కోటి పెట్టి సంఘాన్ని విస్తరించాడు. పాస్టర్ గారికి బాగా ధనం వచ్చింది, ₹1 కోటి పెట్టి విస్తరించాడు. సో సంఘము క్షేమాభివృద్ధి అందుతూ ఉన్నది అని చెప్పేసి చెప్పగలుగుతామా? మీరు కొంచెం నాకు ఆన్సర్ చెప్పాలి. నాది కొంచెము చెప్పుకుంటూ పోయే రకం కాదు, మాట్లాడుతూ పోయే రకం నేను. హల్లెలూయా. క్షేమాభివృద్ధి అనేటువంటి మాటకి అర్థం ఏంటిది అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. దాని తల మీద 1వ నెంబర్ వేసి ఉంటుంది చూడండి. క్షేమాభివృద్ధి అనేటువంటి మాట మీద ఒక నెంబర్ వేసి దానికి కింద అర్థం రాయబడి ఉంటుంది చూడండి. కట్టబడుచు, సంఘము కట్టబడుచు ఉన్నది. సంఘం అంటే ఏంటిది? గోడల. సో మనము, నువ్వు, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరము దేవుని యొక్క సంఘమై ఉన్నాము. సంఘము కట్టబడుతూ ఉన్నది అనగా నువ్వు నేను కట్టబడుతూ ఉన్నాము. అక్కడ కట్టబడుట అనేటువంటి మాటకి ఇంగ్లీష్ లో ఏముంటదంటే ఎడిఫైడ్ అని ఉంటది. ఎడిఫైడ్ అనేటువంటి పదం వాడబడింది. ఈ ఎడిఫైడ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే ఇంప్రూవ్, ఎస్పెషల్లీ ఇన్ మోరల్ అండ్ రిలీజియస్ నాలెడ్జ్. అంటే నైతిక విలువల అభివృద్ధి, అదే విధంగా రిలీజియస్ నాలెడ్జ్ అంటే వాక్య పరిజ్ఞానంలో అభివృద్ధి. ఒక క్రైస్తవునికి దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఏంటంటే నైతిక విలువలు అభివృద్ధి చెందాలి, అదే విధంగా వాక్యములో ఆ యొక్క సంఘము ఎదిగేటువంటిదిగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. మనము కట్టబడేటువంటి వారముగా, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కట్టబడేటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. మనము ఎదిగేటువంటి వారముగా దేవుని యొక్క వాక్యములో, వాక్య పరిజ్ఞానములో, వాక్య జ్ఞానములో, వాక్య విషయములో మనము అభివృద్ధి చెందేటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సార్లు ఒక క్రమమైనటువంటి ఆశీర్వాదం, క్రమముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 వచనము 7 వచనం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మీరు వేరు పారిన వారై, ఆయన యందు వేరు పారిన వారై. వేరు పారటం అంటే ఒక 2 చెట్లు ఉన్నాయట. 2 చెట్లు ఒకేసారి వాటిని నాటారు. ఒక చెట్టు టక పెరుగుతూ ఉంది, ఒక చెట్టు అస్సలు పెరగటం లేదు, కొంచెమే పెరుగుతుంది. ఈ బాగా పైకి పెరిగే చెట్టు చిన్నగా ఉన్న చెట్టును చూసి ఏమిరా అంటుందట. సో అది పాపం ఏమీ సపోర్ట్ చేస్తలేదు.
ఒకరోజు సడన్ గా పెద్ద గాలి తుఫాన్ వచ్చింది, బాగా పెరిగిన చెట్టు తప్పమని పడిపోయింది. ఈ చిన్నగా ఉన్న చెట్టు అంటే అంతే ఉంది. ఈ పెద్ద చెట్టు అడిగిందట చిన్న చెట్టుని, ఏమే నీకంటే నేను బలంగా ఉన్నా, లావుగున్నా, దొడ్డున్నా, పొడుగున్నా, ఎత్తున్నా, నేను పడిపోయా, నువ్వు పడలేదు అంటే ఆ చెట్టు చెప్పిందట, అరే బాబు నువ్వు పైకి పెరిగావు, నేను లోపలికి పెరిగాను అందట. హల్లెలూయా. ఇప్పుడు మనము అభివృద్ధి చెందాము అని చెప్పేసి అని చాలా మంది అభివృద్ధి ఆశీర్వాదం అని చెప్పేసి పై మెటీరియల్ థింగ్స్ గురించి ఆలోచన చేస్తున్నారు. మెటీరియల్ థింగ్స్, ఇదిగో నా అప్పులు పోలేదు, యేసుక్రీస్తు నమ్మితే నా అప్పులు పోలేదు, నా కష్టాలు పోలేదు, నా బాధలు పోలేదు, నా శ్రమలు పోలేదు. బైబిల్ ఏం చెప్తున్నది? నువ్వు వేరు, ఆయనలో నువ్వు వేరు పారిన వాడవై భూమి లోపలికి నీ వేళ్ళు తందుకుపోయిన చెట్టు ఎలాగైతే బలంగా ఉంటుందో, యేసుక్రీస్తు నందు విశ్వాసములో వేరు పారిన వాడవై. సంఘము ఇప్పుడు ఎవరు పారాలి? చెట్లు పారాలి. మాకేం సంబంధం? అంతేనా? ఎవరు వేర్లు పారాలి? సంఘం అంటే ఎవరు? ఇంకొద్దిగా చెప్పండి. మనము కాదు, ఇంకొద్దిగా నేను. చెప్పండి ఎవరు? నేను. అందరూ చేసుకొని చెప్పండి, నేను. సో నువ్వు యేసుక్రీస్తునందు వాక్యములో వేరు పారిన వాడవై ఉండాలి. సంఘం అభివృద్ధి చెందుతుందంటే బిల్డింగ్లు వస్తాయి పోతాయి, బిల్డింగ్లు కాదు కావాల్సిందే ఆత్మ కూడా. దేవునిలో కొంతమంది ఉంటారండి, సంవత్సరాలు దేవుని నమ్ముకోమని, దేవుని నమ్ముకున్నామంటారు, ప్రార్థన చేయమంటే ఆమేన్. నాకు అప్పుడప్పుడు డౌట్, ఆమేన్ అనే మాట పెద్దగా ఎందుకు వచ్చింది, మిగతా ముందు ప్రార్థన అంతా చిన్నగా ఎందుకు వచ్చింది అంటే ఆయనకు సరిగా ప్రార్థన రాదు. నేను ముగించా అని చెప్పేసి పక్కన స్టేజ్ మీద అయ్య గారికి తెలియాలని ఆమె పెద్దగా వస్తుంది అనమాట, అయిపోయింది అయ్య గారు అని. ప్రేమలరా, ఏమి మనం ఎదుగుతున్నాం? సంఘము ఏ రకంగా క్షేమాభివృద్ధి నందుచూ ఉన్నది? చూడండి, ఇంటి వలె కట్టబడుచు ఒక క్రమమైన పద్ధతిలో. దీన్ని చాలా మంది మన దగ్గర మేస్త్రులు ఉన్నారు, ముందు స్లాబ్ వేసి పైన రేకులు వేసి కింద పునాది కట్టారా? ఒక క్రమమైన పద్ధతిలో క్రమక్రమముగా నువ్వు ఆశీర్వదించబడేవాడిగా ఉండాలి. నువ్వు రోజు దేవుని సన్నిధికి వచ్చి క్రమక్రమముగా కొద్దిగా దేవుని యొక్క రూపంలోనికి నువ్వు మారేటువంటి వాణిగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో సేవకుల యొక్క ప్రయాసం, ఎందుకు సేవకులు ప్రయాసపడుతున్నారు, ఎందుకు మందిరాలు కడుతున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ రాయబడింది. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనతో నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పాస్టర్లకు పల్లేక మీటింగ్లు పెట్టి, గృహకుడికలు పెట్టి, ఉపవాస ప్రార్థనలు పెట్టి ఇవన్నీ ఊరికే చేస్తలేరు. రీజన్ ఏంటిదో తెలుసా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెను. ఇది మా టాస్క్. మా యొక్క లక్ష్యం ఏంటిది? ఇప్పుడు ఈ సంఘంలో ఒక 50 మంది ఉన్నారనుకుందాం. పాస్టర్ గారి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటిది? ఈ 50 మందిని పట్టుకొని దేవుని సన్నిధికి పోవాలి. నేనైతే మా సంఘంలో అదే చెప్తా, ఉన్న 30 మంది ప్రతి ఒక్కరూ దేవుని రాకడలు లెగవాలి. ఇది అల్టిమేట్ గోల్. 2000 మంది ఉన్నారు, 2 లేచారు, ఏం ప్రయోజనం? సో గమనించాలి ప్రేమికులారా, క్రీస్తునందు సంపూర్ణునిగా మార్చబడాలి. సంపూర్ణమైన క్రైస్తవుని కదా. ఏంటిది సంపూర్ణత అంటే? ఎటువంటి సంపూర్ణత అంటే దేంతో బేరీజు వేసుకోవాలి మనం అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఆగండి చాలు. ఎటువంటి సంపూర్ణత నువ్వు నేను పొందుకోవాలి? ఎటువంటి అభివృద్ధి నువ్వు నేను పొందుకోవాలి? ఏ రకంగా మనం కట్టబడాలి అనంటే, యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో ప్రతి క్రైస్తవుడు అదే రీతిగా మార్చబడాలి.
హల్లెలూయా. ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. నేను ముందే ఒక కండిషన్ చెప్పాను మీకు. హల్లెలూయా చెప్తే ఎట్లా చెప్పాలి? చేతులు ఉన్నాయా? చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఇలాగూ నియమించాడు. సో మనము మన యొక్క టార్గెట్ ఎటు పోవాలి? మనం ఆ పక్కింటోడు కారు కొన్నాడు, నేను కూడా కారు కొనాలి, వాడు ఒక చేంజ్ చేయించాడు, నేను కూడా చేంజ్ చేయించాలి. వాడు ప్రార్థనలు ఎదుగుతున్నాడు, నేను మనుషులతో కాదు యేసు క్రీస్తును చూడండి, యేసు క్రీస్తును మాదిరిగా పెట్టుకొని నేను యేసులా మార్చబడాలి. ఎక్కువ శాతం మనం ఏమి బ్యాలెన్స్ చేస్తామంటే, ఏమి టెస్ట్ చేస్తుంటామంటే, ఏటిని గురించి మనం ఆలోచన చేస్తామంటే, పోయిన సంవత్సరము ఎలా ఉన్నాము, ఈ సంవత్సరము ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఎవరైనా గట్టిగా కలిసి కొత్తగా కలిసారనుకో కొన్ని రోజుల తర్వాత ఏమడుగుతారు? ఏం పాస్టర్ గారు ఓకేనా అంతా? ఫ్రెండ్ కలిసాడు అనుకో ఏమంటారు? ఒక 5 సంవత్సరాల తర్వాత మీ ఊరికి పోయారు అనుకో ఏమడుగుతాడు? ఏమయ్యా ఏమి ఎంత సంపాదించావు, ఏం సంపాదించావు, ప్రభువులో ఎంత ఎదిగావు, ప్రార్థనలో ఎంత ఎదిగావు, స్పిరిచువల్ గా ఎంత ఎదిగావు, ఆత్మీయంగా ఎంత దీవెన పొందావు, ఎంత దేవుని సంఘంలో గడుపుతున్నావు, దేవునితో నీ సహవాసం ఎంత ఉన్నతంగా ఉన్నది. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు అడవిలో అప్పుడప్పుడు యానిమల్ ప్లానెట్ అయ్యి చూడండి, పులులు సింహాలు వేటిని టార్గెట్ చేస్తాయి? ఆ పక్క పెద్ద దున్నపోతుంటుంది, దాని పక్కన చిన్న దూడపిల్ల ఉంటుంది. దేని మీదకి అటాక్ చేస్తాయి అవి? దూడపిల్ల మీదకి. ఎందుకు? బలహీనంగా ఉన్నది కాబట్టి. మంచి జిమ్ బాడీ ఉన్నవాడికి రోగం వస్తుందా? అనేటువంటి వాడికి రోగాలు ఎక్కువ వస్తాయా? బలహీనంగా ఉన్నవాడికే రోగాలు వస్తాయి. ఎందుకు? బలహీనంగా ఉన్నాయి. సో ఎవడైతే క్రీస్తులో బలహీనంగా ఉంటాడో వాడి మీదకే సాతాను వస్తాడు, వాని మీదకే శ్రమలు వస్తాయి, వాని మీదకే ఇబ్బందులు వస్తాయి. యేసు క్రీస్తునందు బలంగా ఉన్నవాడు ఒకవేళ శ్రమలు వచ్చిన వాటిని ఎదుర్కొని జయించి ముందుకి వెళ్తాడు. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, నా కుమారుడా క్రీస్తు యేసునందు నువ్వు బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. అది తీసి పక్క పెట్టండి. ఎలా ఉండాలట? బలవంతులమై ఉండాలి. సో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము రోజు రోజుకి సంఘము క్షేమాభివృద్ధి నందు ఉన్నది. అనగా క్రీస్తునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి యేసు క్రీస్తు రూపంలోనికి రోజుకి ఆయన సంపూర్ణతకు ఆయనతో బేరీజు వేసుకుంటూ మనము ఎదుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. మనం ఎక్కడ ఆగిపోయామంటే, ఎక్కువ శాతము ఇంకా మాకు నొప్పులు పోతలేవు, ఇంకా మాకు కష్టాలు పోతలేవు, ఇంకా మాకు సమస్యలు పోతలేవు, ఇంకా అరే పరలోక రాజ్యం ఉన్నది భయ్, దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏముందని చెప్పండి నాకు ఈ లోకంలో. అంతకంటే ఉన్నతమైన దీవెన ఇంకోటి ఉందా? కనుక ప్రియమైన బిడ్డలారా, మనము రోజుకి ప్రభు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై ముందుకు పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో పౌలు గారు హెబ్రీ సంఘాన్ని ఒక ఘోరమైన మాట అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. చూడండి, పౌలు గారు బాధపడుతూ ఏం చెప్తుందంటే, అరే బాబు మీరు ఎలా ఉండాలో తెలుసా? మీ స్థితి ఎలా ఉండాలో తెలుసా? కాలమును బట్టి చూస్తే మేము 20 ఏళ్ళు అవుతుందండి దేవుని నమ్ముకొని, మా పుట్టుక నుంచి తాతల నుంచి దేవుని యొక్క బిడలవండి. మరి ఒక్క అరగంట ప్రార్థన చేయి,
మల్లస్తాయి గారు ఎలా ఉండాలట? బోధకులై ఉండవలసి ఉండగా. ఎటుపోయింది మరి జ్ఞానం? ఎటుపోతుంది అంటే, నాకు సంబంధం నేను ఇక్కడే ఉంటా, నా డ్యూటీ రావటము, అక్కడ ఒక పని చేయటము, అక్కడ లేకపోతే కొంత కానిగీయటం, వెళ్ళిపోవటం, అంతే నా పని, నాది అంతే. వాక్యము పరిస్థితి ఏంటిది? నీ యొక్క జీవితంలో వాక్యములో నువ్వు ఎంత అభివృద్ధి చెందుతున్నావు? వీళ్ళరా మనం ఆలోచన చేయవలసిన, దేవోక్తులలో మూల పాఠములను ABCDలను మళ్ళా ఒకడు మీకు బోధించవలసి వచ్చను. అయ్యో దేవుడా! కానీ ఆదిమ సంఘం చూడండి, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు యూదయ సమరయ బూద ఆ ప్రాంతాలలో విస్తరించుచూ ఉండేను. గలిలయ యూదయ సమరయ దేశములు ఎందంతటా విస్తరించుచూ ఉన్నది. ఎప్పుడు విస్తరిస్తుంది? నువ్వు వాక్యములో జ్ఞానమును ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక మంచి దేవుని యొక్క సైనికుల్లాగా తయారు కావాలి. ఒక సైనికుల్లాగా మనం ఒక బలవంతులుగా తయారు కావాలి. మీరు మూల పాఠాలు బోధించవలసి వచ్చి పాలతో ఎన్ని రోజులు బేసిక్స్, ఎన్ని రోజులు నువ్వు దీవించబడతావు? ఒక కఠినమైన ఆహారం అంటే, కఠినమైన వాక్యమును పొందుకోవాలంటే నువ్వు రెడీగా లేవు అని చెప్పేసి అని బలమైన ఆహారం నీకు పెట్టలేకపోతున్నాం. ప్రియములరా, మనము దేవునిలో అభివృద్ధి చెందేటువంటి వారమై ఉండాలి. వాక్యములో అభివృద్ధి చెందేటువంటి వారమై, విశ్వాసంలో అభివృద్ధి చెందేటువంటి వారమై ఉండాలి. ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేటువంటి వారమై ఉండాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బలమైన క్రైస్తవునిగా నిన్ను టచ్ చేయాలంటే, సాతాను గాడు ఏమనుకోవాలంటే, వాళ్ళని ఎన్ని శ్రమలు పెట్టినా వాళ్ళు లొంగరాయా బాబు, నీ గురించి వాడు ఏం సాక్ష్యం చెప్పాలి? ఎన్ని శ్రమలు పెట్టినా వాడు లొంగడు. ఈడ దెబ్బగా పడగొడతా చూడు అన్నట్టు ఉండకూడదు మనం. ప్రేమికులరా, దేవుని సన్నిధిలో మనము చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక చక్కటి మాట, 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. పౌలు గారు అంటున్నాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు చేస్తూనే ఉన్నాను అంటాడా? మానివేశాను, నేను పెద్దోడినయ్యా. ఏమయ్యాడట? పెద్దవాడినయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. ఎన్ని సంవత్సరాలు పడతావా చిన్న గొర్రె పిల్ల అని? అవతలవాడు యుద్ధానికి వస్తుంటే చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. ఎన్ని రోజులు మెల్లగా నడుస్తావు? ఎన్ని రోజులు పిల్లవానిగా ఉంటావు? ఎన్ని రోజులు పాలు తాగేటువంటి వానిగా ఉంటావు? అవతల మనము పాపముతో పోరాడుచున్నాము, మనము లోకముతో పోరాడుచున్నాము, మనము సాతానుతో పోరాడుచున్నాము, మనము అపవాది తంత్రంలో జయించేవారమై ఈ లోకనాథులతో, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ఇంకా అంటే ఆ రోజులు కాదు ఇవి. మనము యుద్ధమునకు సన్నద్ధమైనటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా. ఈ ఒలీవ ప్రార్థనా సంఘము సాతానుని ఎదిరించడానికి నేను రెడీ అనేటట్టు ఉండాలి, మేము సిద్ధం అనేటట్టు ఉండాలి. అబ్బో వాడా పంతునా అన్నట్టు కాక, దేవుని వాక్యములో ఎదిగేటువంటి వారమై ఇంకా చిన్న పిల్లల వల్లే మనం ఉండకూడదు అని చెప్పేసి అని బైబిల్ తెలియచేస్తున్నది. సో మొదటిగా సంఘం ఏమైతుందట? క్షేమాభివృద్ధి నందుచు ఉన్నది. క్షేమాభివృద్ధి అంటే ఏంటిది? విశ్వాసులు దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందేటువంటి వారము, వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో ఎదిగేటువంటి వారముగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు క్షేమాభివృద్ధి నందాలి? సంఘం అంటే ఎవరు? నువ్వేం చేయాలి? ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు టార్గెట్ పెట్టుకో. నాలుగవ యానివర్సరీ వరకు నీ ప్రార్థనా జీవితం ఎంత ఎదిగింది, నీ వాక్య ధ్యానం ఎంత ఎదిగింది, నీ యొక్క ఆత్మీయ స్థితి ఎంత ఎదిగింది, ఒక లిస్ట్ రాసుకొని నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా నీలో ఒక మార్పును నువ్వు చూడాలి.
మాతోటి మాకెందుకులేన్నా, మేము అప్పుడప్పుడు వచ్చి అట్లా కనబడిపోతాంలేన్నా. కాదు 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 కాదు, అందుకు నిన్ను దేవుడు పిలవలే. సో నువ్వు దేవుని స్వరూపములోనికి మార్చబడటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. రెండవ లక్షణం, అక్కడ ఉన్నటువంటి రెండవ లక్షణం మీకు నేను తెలియజేస్తాను. చూడండి, క్షేమాభివృద్ధి అందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం, అక్కడే నేను ఆ వచనం మీదే మాట్లాడుతున్నాను నేను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు నడుచుకుంటుందట సంఘం. ఏ విధంగా నడుచుకుంటుంది? ప్రభువునందు భయము కలిగి నడుచుకుంటుంది. రెండవది, ఎలా నడుచుకుంటుంది? ప్రభువునందు భయము కలిగి నడుచుకుంటుంది. ప్రభువునందు భయం అంటే చర్చికి ఎందుకు రాలేదయ్యా? అబ్బానా ఎందుకు రాలేదు? ఆదివారం కదా, ఈరోజు ప్రాముఖ్యమైన అదే అన్నా, ఆదివారం కదా, కొద్దిగా బట్టలన్నీ తీసి ఉతికెళ్ళేకే టైం అయిపోయిందన్నా. బట్టలన్నీ తీసి ఉతికెళ్ళేకే టైం అయిపోయింది. బయలుదేరదాం అనుకున్నా అన్న, ఇక అయిపోయింది కదా అని చెప్పేసి ఆగిపోయింది అన్న. మళ్ళీ కారణాలు చెప్తారండి. మళ్ళీ కొంతమందిని అప్పుడప్పుడు మేము కూడా అడుగుతుంటాం, ఎందుకు రాలేదయ్యా? రాలేదన్న. రాలేదనే కదా అడిగేది, ఎందుకు రాలేదు? మళ్ళీ అదే రాలేదని మనకు ఆన్సర్ చెప్తాడు. ఎందుకు రాలేదు? అవునన్న రాలేదన్నా. అరే ఎందుకు రాలేదు? ప్రభువునందు భయము కలిగి. భయం ఉన్నవాడు రాకుండా ఉంటాడా? ఆలోచన చేయవలసిన వారు అంటున్నా. భయము, దేవుని భయము సంఘానికి ఉండాలి. అనగా నీకు నాకు మనందరికీ ప్రభు ఎడల భయము కలిగి. దేవుడు అంటే భయం లేదు ఈరోజు. దేవుడు అంటే భయం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఏం కాత్తి. దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, దేవుడు కరుణామయుడు అని చెప్పేసి చెప్పటం, మాట్లాడతాను బట్టి ఒక భయము లేనిటువంటి పరిస్థితుల్లో చాలా మంది దేవుని భయం లేక బ్రతుకుతూ ఉన్నారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఆదివారం వస్తుంది లేదా దేవుని కార్యాలు జరుగుతున్నాయి, దేవుని యొక్క పని ఉంది, దేవుని సన్నిధికి పోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని సమయం గడపాలి. దేవుని ఆత్మ చెప్తుంటది, లే 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 రెడీ. ఈ వారం కాకపోతే వచ్చే వారం పోదాం, వచ్చే వారం కాకపోతే ఇంకో వచ్చే వారం పోదాం, నెలకు ఒకసారి పోదాం. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మా చర్చిలో కూడా అడిగా పోయిన సార్. ఆరాధన క్రమం చెప్తాను నేను. ఒక ప్రశ్న అడుగుతా, మీరు నాకు మరలా ఆన్సర్ చెప్పండి. హల్లెలూయా. చేతులు అక్కాయ్, చేతులు. హల్లెలూయా. స్టార్టింగ్ లో ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, వాక్యం చెబుతాం, తర్వాత విజ్ఞాపనలు, తర్వాత కానుకలు, చివరి ప్రార్థన, ఆశీర్వాదం. మ్యాక్సిమం ఇంకొకరు 2 వర్తమానాలు చెప్పేవాళ్ళు 2 వర్తమానం. వీటిల్లో ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి నాకు? ఆరాధన, ఇంకా వాక్యం, ఇంకా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది ప్రాముఖ్యం? అన్ని ప్రాముఖ్యమే. అన్ని ప్రాముఖ్యం అని అన్నప్పుడు వాక్యం టైంకి ఎందుకు వస్తారు? భయం లేక. ఎందుకు భయం లేదు? దేవుడు అంటే భయం లేక. పాత నిబంధనలో ఉన్న దేవుడైతే ఒక్కొక్కడు చచ్చుకుంటా టైం 10 గంటలకు తాళం తీయక ముందే లైన్లో నిలబడేవాళ్ళు ప్రతి ఒక్కరు. కానీ దేవుడు కరుణామయుడు కావటం వలన, దయామయుడు కావటం వలన ఏం కాదు. కానీ ఆదిమ సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి గల మొదటి కారణాల్లో, అనేక కారణాల్లో కారణం ఏంటో తెలుసా? వారికి దేవుని భయము కలిగి వారు బ్రతికారు. దేవుని భయం కలిగి ప్రతి విషయంలో ఏ పని చేయాలన్నా దేవుని భయం, ఏ పని చేయాలన్నా కూడా దేవునికి భయపడితే దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని చూస్తాడని భయముతో బ్రతికారు వాళ్ళు. మనుషులకు భయపడలే, అధికారులకు భయపడలే, ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వారికి భయపడలే, రాజులకు భయపడలే. కానీ వారు ఒకరికి భయపడ్డారు. ఆ ఒక్కరెవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా.
నువ్వు నేను దేవునికి, నువ్వు మనుషులకు భయపడకపో అభ్యంతరం లేదు, కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా మనం భయపడవలసిన వారం అంటున్నాం. భయం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? దేవుని భయం కలిగి ఉన్నామంటున్నాము, చెడు క్రియలలో పాలువారమవుతున్నారు, చెడు క్రియలలో పాలువారవుతూ ఉన్నారు, చెడు అలవాట్లలో పాలువారవుతూ ఉన్నారు, చెడ్డమైన పనులు చేయటంలో కూడా దేవుని పేరు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. అటువంటివి చేయడానికి వీలు. ఎవరికైతే దేవుని భయం ఉంటుందో వాడు చెడుతనమును అసహించుకుంటాడు. మనందరికీ ఒక బెస్ట్ క్యారెక్టర్ బైబిల్లో ఏంటో తెలుసా? అన్ని చాలా బెస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిలో నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే యోసేపు గారు. నా దేవునికి విరోధముగా నేనెలా పాపము. ఎవరికి భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? ఉన్నాడా దేవుడు అక్కడ? అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు కనపడ్డా? దేవుడు యోసేపు గారితో ఆ రూమ్ లో ఉన్నాడా? హృదయములో దేవుని ఎడల భయము. నువ్వెక్కడ అడవిలో ఉండుగాక నువ్వు నీతిగా బ్రతుకుతావు, యథార్థంగా బ్రతుకుతావు. సో దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏంట్లే చూడండి, దేవుని భయము కలిగి, అంటే చెడుతనం ఆశ్రయించుకోవాలి. చెడుతనం, చెడ్డ పనులు, చెడ్డ క్రియలు. అయ్యా మేము వ్యభిచారం చేస్తలేం, జాగ్రత్తం చేస్తలేం, నరాత్యాలు చేస్తలేం, చిన్న కొద్దిగా అట్లా అప్పుడప్పుడు ఏంటిదే కొద్దిగా ఇటు పక్క పెట్టి దేని బిడ్డలు లేచా? చిన్న పాపమైన పాపమే గ్రహించాలి. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడుతనమును ఆశ్రయించుకుంటాడట వాడు. సో నీకు నాకు దేవుని భయం అంటే ఖచ్చితంగా చెడ్డ క్రియలకు నువ్వు నేను దూరంగా జరగవలసిన వారం అంటున్నా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక జాగ్రత్తగా దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. హల్లెలూయా. లేదు, హలో, రైట్, హల్లెలూయా. రెండు చెప్పాలి, హల్లెలూయా. నేను వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టనంటే, వదిలిపెడితే అటే నిద్రపోతారు ఇక. సో అలర్ట్గా ఉండాలి. మేము ఎందుకు ఇంత ప్రయాసపడుతుంది మీకు అర్థం కావాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 2 రకాల పరిశుద్ధత ఇక్కడ మనకు కనపడుతుంది. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, దేవుని భయముతో మనం పరిశుద్ధంగా జీవించాలి. చూడండి, ఇక్కడ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఆత్మకు కల్మషం ఏంటిది? శరీరానికంటే కల్మషం ఉంది. ఆత్మకు కల్మషం అంటే ఆత్మకు కల్మషము, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవుని భయం అంటే శరీరానికి మాత్రమే కాదు, ఆత్మను కూడా కల్మషము లేకుండా మనం కాపాడుకుంటాం. ఆత్మకు కల్మషం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే జరిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట మీకు ఒక మాట గుర్తు చేస్తే అర్థం కావటం కొరకు. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకి ఏమని చెప్తున్నాడంటే, ఇంతకు ముందు వ్యభిచారం చేయకూడదని మాట మీరు విన్నారు కదా, అయితే ఇప్పుడు నేను చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో పాపము చేసిన వాడై ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటిది? కొత్త నిబంధన. మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా ఈజీ కొత్త నిబంధన అనుకుంటున్నారు.
కాదు 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 కాదు. పాత నిబంధన పాపం చేస్తేనే తప్పు, కొత్త నిబంధన చూస్తేనే తప్పు. అర్థమవుతుందా? చెడు చూపు చూస్తేనే, చెడు మోహపు చూపు చూస్తేనే, చెడ్డ తలంపుని హృదయంలోనికి రావటానికే వీల్లేదు. ఆత్మకు, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రముగా చేసుకుందాము. ఎప్పుడు ఆ పవిత్రత వస్తుందా అంటే, భయం ఉన్నప్పుడు చెడ్డ చూపు చూడటానికి కూడా వణుకు వస్తుంది. దేవుడు చూస్తున్నాడు నన్ను. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయం ఉన్నవాడు దీంతో జాగ్రత్త ఉంటాడు. అర్థమవుతుందా? ఏంటిది ఇది? దేవుని భయం ఉన్నవాడు దీంతో జాగ్రత్త ఉంటాడు. గ్రహించాలి. నీ జీవితము నా జీవితం దేవునికి భయపడేటువంటి వారముగా. రేపటి నుంచి ఆదివారం నుంచి ఎన్నిటికి రావాలి? 9 అంటే ఓపెనింగ్ ప్రేయర్ ముందే ఉండాలి నీకు దేవుని భయం ఉంటే. అర్థమవుతుందా? సర్లేనా, నేను లాస్ట్కి వస్తాలేనా, ఒలేవ ప్రార్థనా మందిరం, ఒలేవ ప్రార్థనల మందిరంలోనే ఉంటుంది, నువ్వు నీలాగే ఉంటావు. ఇక ఉపయోగం ఉండదు. మార్పు రావాలి, సంఘము మార్పు చెందాలి. సో మొదటిది ఏంటిది? కట్టబడాలి, సంఘము క్షేమాభివృద్ధిని పొందాలి. సో మన సంఘము క్షేమాభివృద్ధి ఉండటం అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని యొక్క స్వరూపములో ఎదిగేటువంటి వాడై ఉండాలి. వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని ధ్యానములో ఎదిగేటువంటి, అభివృద్ధి చెందేటువంటి వానివిగా. సో పోయిన సంవత్సరం నీకు కొద్ది ఒక అరగంట వాక్యం చదివితే ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి నువ్వు గంట చదవాలి. పోయిన సంవత్సరం ఖచ్చితంగా నువ్వు మార్పు, దేవుని సందులో అభివృద్ధి, రోజు రోజుకి దేవుని రూపంలో మారేటువంటి వాణిగా ఉండాలి. రెండవది, దేవుని భయం కలిగి ఉన్నది సంఘం. మూడవది, అక్కడ చూడండి ఏంటిది? దేవుని భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘము నడుచుకొనుచు ఉన్నది. మూడవది ఏంటిది? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. హల్లెలూయా. నేను ఇప్పటికి 4-5 సార్లు చెప్పా, అయినా మీరు మర్చిపోతున్నారు. నేను ఆమెనంత వరకు వదిలిపెట్టున్నా. రైట్, హల్లెలూయా. రైట్. పరిశుద్ధాత్మ ఆదరణ సంఘానికి ఏముంది చెప్పండి? పరిశుద్ధాత్మ ఆదరణ. నువ్వు గుర్తుపెట్టుకో. నేను మీకు ఈ సమయంలో ఒక అద్భుతమైన మాట చెప్పబోతున్నా. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు, నీ వాళ్ళు ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించేటువంటి వాడయించినాడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు. మీరు చూడండి, మీరు ఎంతో మంది కష్టాలు ఉన్న వాళ్ళని చూడండి, దేవుని యొక్క ఆదరణ వారు పొందుకున్నారు, దేవుని యొక్క సన్నిధిని పొందుకున్నారు. కష్టాల్లో, బాధల్లో కూడా దేవుడు వారిని ఓదార్చి, దేవుని యొక్క నీలో నాలో ఉన్నటువంటి దేవుడు, నీలో నాలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయించున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆదరించేటువంటి వానిగా. అందరూ త్రోసివేయవచ్చు, వెలివేయవచ్చు, కుటుంబము, బంధువులు, చుట్టాలు, కులము, వర్గము, వర్ణము, ప్రతి ఓడి నిన్ను వెలివేయచ్చు కాక. కానీ గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు దేవుడు, ఆయన యొక్క ఆత్మ నిన్ను ఆదరించేటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా. ఆయన పేరేంటిది అనుకుంటున్నారు? ఆయన పేరే ఆదరణకర్త. ఆయన పేరేంటిది? ఆదరణకర్త. ఆయన పేరు ఆదరణకర్త. అంటే ఆయన ఆదరించటానికి, నిన్ను ఓదార్చటానికి, నీ పక్కన నిలబడి నీకు భరోసానివ్వటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడు ప్రేమ బిడ్డలారా, యోహాను సువార్త 14:16 యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14:16. తండ్రిని వేడుకొందును, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మ, వేరొక ఆదరణకర్త. నేను ఎలాగైతే మిమ్మల్ని ఆదరించానో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. తల్లి ఎలా ఆదరిస్తుంది కొడుకుని? కూతురంటే కొద్దిగా పర్లేదు, కానీ కొడుకైతే
నన్న, బుజ్జి, చిట్టి కొడుకు కదా, కొడుకు అంటే ఇంకొద్దిగా పవరం ఎక్కువ. నువ్వు నీ బిడ్డని ఎట్లయితే ఆదరిస్తావో ఆయన బిడ్డ అయినటువంటి నిన్ను నన్ను కూడా అలాగే ఆదరిస్తావు. హల్లెలూయా. ఆయన మనకు తండ్రి అని రాయబడింది. ఆయన నీకు తండ్రి, మనకు తండ్రి. ఆయన మనల్ని నిన్ను ఎప్పుడు బైబిల్లో ఎక్కడ కూడా నిన్ను వదిలేస్తా పోరా అని చెప్పేసి ఎక్కడ రాయబడలే. మిమ్మును విడువను ఎన్నడును ఎడబాయను, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా. సదాకాలం అంటే ఈ మాట భూమి మీద ఎవరితో చెప్పలేని మాట ఇది. ఈవెన్ దో నేను కూడా మా పాశ్రమతో చెప్పలేని ఈ మాట. నేను నీతో పాటు సదాకాలం ఉంటానని చెప్పగలుగుతానా? ఆమె నాతో చెప్పలేదు, నా పిల్లలతో నేను చెప్పలేను, వాళ్ళు నాతో చెప్పలేరు. దేవుడు ఎప్పుడు నడురా బాబు నీ పని అయిపోయిందంటే అప్పుడు మళ్ళీ దగ్గరకొని పోవటమే. కానీ ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అంటున్నాడు, సదాకాలము నేను నీతో కూడా. నువ్వు ఏ శ్రమలో ఉన్నా దేవుడు నిన్ను ఆదరించేటువంటి వాడైపోతాడు. అట్టి ఆదరణ నీకు నాకు కావాలంటే నువ్వు దేవుని భయం కలిగి ఉండాలి. నువ్వు నేను దేవునిలో ఎదిగేటువంటి వారముగా ఉండాలి. దేవుని కృప ఈ సంఘానికి అట్టి లక్షణాలు కలిగి ఈ సంఘము వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.